హాయ్ అండి, ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. 1/2 కేజీ చికెను, మిరియాలు, ఒక వెల్లుల్లిగడ్డ, ధనియాల పొడి 1 స్పూను, ఒక 1/2 స్పూను కారపొడి. ముందుగా చిన్న రోల్ తీసుకొని అందులో మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మిరియాలు పొడి అవ్వాలండి. దండిగా అయితే మిక్సీకి వేసుకోవచ్చు. కొద్దిగా 1/2 కేజీ అయిందన దీంట్లో దంచుకుంటాం. ధనియాల పొడి, కారపొడి, వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. చికెను నిమ్మరసము, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. వాటర్ వేసుకోవాలి తగినన్ని. ఈ ముక్క మెత్తగా ఉడకాలి కదండి. వాటర్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు కలుపుకుంటూ ఉడకనియండి. ఈ మాదిరిగా వాటర్ అంతా అయిపోయి దగ్గరకు పడేట్టుగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ కూడా ఉండకూడదండి, ఆయిల్ బయటకు వచ్చేట్టుగా ఉడకాలండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా ఉడకాలి ఆయిల్లోనే. ఒక 5 నిమిషాలు ఎర్రగా వేగాలండి. ఈ చికెన్ తీసేటప్పుడు మా అన్న అల్లుడు గుర్తొస్తాడని. మా అన్న అల్లుడు పోరుమావుల్లో ఉన్నాడు. పెద్దమ్మాయిని పోరుమావులకి ఇచ్చి చేశారు. పోరుమావుల్లో ఉన్నాడు, బంగారు షాప్ పెట్టుకున్నాడు. చుట్టుపక్క పల్లెటూళ్ళంతా వస్తారు ఆ షాప్కి. మా అన్న కూతురు ఒకరో కొద్దిగా లావు ఉందండి. వాళ్ళు వచ్చి, అన్న వదిన ఎందుకన్నా ఈ నడమ తగ్గింది, ఏం మందులు వాడుతున్నారు చెప్పున్నానని వాళ్ళ అల్లుడిని అడిగినారు. అల్లుడి పేరు వేణు, కూతురు పేరు శైలు. వదిన కాస్త తగ్గిందన్నా, ఇప్పుడు ఏం మందులు వాడిందినా నాకు చెప్తే నేను తగ్గుతానని. ఆమె చాలా లావు ఉందంట. వచ్చినామె ఈ బంగారు కొనేదానికి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు. అమ్మ నేను చెప్తాను, మా భార్యకి 3 టిప్పులు చెప్పినాను, 3 సార్లు చెప్పినాను, ఆ 3 సార్లు పాటించింది, తగ్గిందమ్మా, నువ్వు కూడా చెప్తాను వాడు అన్నాడు. సరే అన్న చెప్పు నానందంట. అమ్మ ఏం లేమ్మా, ఉదయము టిఫిన్ చేసేటప్పుడు అడ్డంగా తల ఉంచితే సరిపోతుంది. మధ్యాహ్నాల భోజనం చేసేటప్పుడు అడ్డంగా తల ఉంచాలా. నైటు భోజనం చేసేటప్పుడు అడ్డంగా తల ఉంచాలమ్మా. 3 పూట్ల 21 రోజు అట్లా తల ఉంచినామంటే చాలా తగ్గిపోతావు, మళ్ళీ ఏ బాధ ఉండదు నీకు అన్నాడని. ఎందుకున్నా 21 రోజు అట్లా 3 పూట్ల ఉంచితే చచ్చిపోన్నా నేను, నువ్వు చచ్చిపోమని అడుగుతున్నావున్నా. ఏం చెప్తావు నాననిందంట. మరి ఏంది మనం చికెన్లు మటన్లు డైలీ తింటే లావుగాక ఏముంటామమ్మా, ఏదో తినాలా వారానికి 2-3 తూర్లు, రోజు కావాలంటే లావు అవుతామమ్మా, మనం తిండి తగ్గిస్తే సరిపోతుంది అని అన్నాడు.
ఆ మాట అనుకొని మసాలా పొడి వేసుకోవాలా. అది కెమెరా బ్యాక్ వెళ్ళిపోయిందండి. అయిపోయిందండి. వేడి వేడి చికెను చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ముక్క మెత్తగా పట్టుకుంటే విరిగిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉంది కింద. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.